Plus News Network presents. ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలి. ఎమ్మెల్యే మాధవిరెడ్డి కడప నగరంలో ఆర్ట్స్ గ్రౌండ్ ముందర ఉన్న జూనియర్ కాలేజీలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా టీడీపీ నగర ఉపాధ్యక్షులు మన్సూర్ అలీఖాన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు పాల్గొని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని ఈ సందర్భంగా సూచించారు. మీరే పర్సన్ మీడియా జగह दे वाला खतरा पानी डाल जरा पानी डाल थोड़ा पानी डाल నీళ్ళు పోసేది సెల్ పక్క చేయాలన్నా ఇక్కడకి ఈయన ఇట్లా పెడతాడు ముందుకు వీళ్ళతో సచ్చి ఊరికే అయిపోయిందా ఓకే అదేందే పక్కడు వెరీ గుడ్ ఓకేనే పడుతుంది మన్సూర్ భాయ్ రెడ్డనా మిషా కొద్దిగా సైడ్ మేడం ఓకే మేడం ఓకే మేడం రండి అదే ఏ భయ్యా అన్న అన్న ఫోన్ కొంచెం వెనక్కి పోనా వెనక్కి పోండి కొంచెం వెనక్కి పోండి విషయం రండి అందరూ. కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆర్ట్స్ కాలేజ్ ఎదుర్కొన్న కాలేజ్లో ఈరోజు చెట్లు నాటడం జరిగింది. చెట్లు అంటే చాలామంది చిన్న చిన్న ఫ్లవర్ ప్లాంట్స్ తీసుకొస్తారు, అట్లా కాదు, వృక్షాలు అయ్యే చెట్లు మాత్రమే నాటుకోవాలా. దానివల్ల మనకు పొల్యూషన్ కానీ టెంపరేచర్ కంట్రోల్ కానీ అలాగనే మంచి వాతావరణము ఆక్సిజన్ అందడం కానీ ఉంటుంది. అందుకని ఇప్పుడు మన్సూర్ ప్లాన్ చేసుకున్నారు. వేప చెట్లు, మహాగని చెట్లు, బాదం చెట్లు, సస్టైనబిలిటీ. ఇక్కడ ఉడతలు ఇట్లాంటివి ఏమన్నా వచ్చినా కూడా తినడానికి వాటికి సస్టైనబిలిటీ లాగా ఈ 3 చెట్లు ఆయన ఫిక్స్ చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు జూనియర్ కాలేజీలో నాటుతున్నాము. నేను కడప నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ శ్రేణులకు అందరికీ ఒక చిన్న విన్నపం ఏంటంటే, మీరు మీ ఇంటి దగ్గరనో మీకు తెలిసిన చోటనో ఎక్కడన్నా స్థలం అవైలబుల్ ఉంటే ఒక్క చెట్టు నాటండి. దాన్ని ఒక 2-3 సంవత్సరాలు పర్యవేక్షించండి అంతే, అవసరం లేదు. ఒక్క చెట్టు, ప్రతి ఒక్కరం ఒక చెట్టు. ఈ యొక్క పెద్ద కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. దాంతోపాటు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ ఒక చిన్న మనవి, ఒక్క చెట్టు నాటి దాన్ని
యొక్క బాగోగులు కూడా మనమే చూసుకునే విధంగా ఒక చోట ఒక చెట్టు నాటండి. దాన్ని మీరు మీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి. మేము ఈ చెట్టు నాటినాము అని చెప్పేసి దానికి మీ పేరు పెట్టుకొని మీరు ఆ చెట్టు నాటి దానికి నీళ్లు పోసే రోజు ఒకసారి ఒక 1/2 బకెట్ నీళ్లు పోస్తే చాలు చేసి కడప నగరంలో ఇప్పుడున్న ఈ యొక్క వాతావరణ కాలుష్యాన్ని, అలాగని ఈరోజు మీరు చూస్తే మనం ఆగస్టులో ఉన్నాము, కానీ దాదాపు టెంపరేచర్ చూస్తే 38, 37కి వచ్చేసింది. చాలా వేడి ఉంది. వీటన్నిటిని మనము ముందడుగేసి మనము ముందుకెళ్తే మాత్రమే దీని నుంచి నివారణ ఉంటుంది. అంతే తప్పితే ఎవరో వచ్చేసి మంత్రాలు దండాలు పెట్టేసేసి ఏదో మాయమంత్రాలు చేస్తే రాదు. మనం ఒక అడుగు ముందుకేయాలా. మన ప్రయత్నంతోనే ఏదైనా సాధ్యమవుతుంది. కాబట్టి మీ అందరికీ విజ్ఞప్తి మరొకసారి, ప్లీజ్ సేవ్ కడప, మేక్ కడప గ్రీన్. థ్యాంక్ యూ. ఈరోజు ఈ కాలేజ్లో స్టూడెంట్స్కి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నా, అంటే ఎక్కడైనా పిల్లలు నాటుతున్నాం, ఈ జూనియర్ కాలేజ్లో నాటుతున్నాము. ఈ 40 చెట్ల బాగోగులు మీరు స్టూడెంట్స్, దాంతోపాటు కాలేజ్ యాజమాన్యం తీసుకొని నడపాలా. దాంతోపాటు నేను మన్సూర్ కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కానీ తెలియజేస్తున్నాను ఏంటంటే, దీని మధ్యలో ఒక 2-3 నెలల తర్వాత వచ్చేసి ఏం జరుగుతున్నాయి ఈ చెట్లు అనేది చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళకు కూడా ఒక చెకింగ్ ఉంటుంది. ఎన్సీసీ ఉంది. ఎన్సీసీ ద్వారా మేము ప్రతి ఒక్క పిల్లలకి చెట్లు అలాట్ చేసి వాటి బాగోగులు చూసుకుంటామని ప్రిన్సిపల్ గారు ఇప్పుడే చెప్పినారు. ఆ విధంగానే మళ్ళీ నేను వస్తాను, మిమ్మల్ని కలుస్తాను. ఈ యొక్క 40 చెట్లు పరిస్థితి ఏముందని కనుక్కోవడం ఉంటుంది. పొరపాటున ఏమైనా చేసి ఇమీడియట్గా ఆ ప్లేస్కి ఇంకో చెట్టు నాటేసేసేసేయండి. ఓకే, థ్యాంక్ యూ.